నమస్కారం ఎంత్రీ న్యూస్ కి స్వాగతం నేను సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు కన్నుల పండుగగా సాగిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వార్ల కళ్యాణం గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన పెంచలకోన క్షేత్రం ఎంఆర్ఓ ముందే రెవెన్యూ అధికారులకి లంచమిచ్చిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇలాంటివి రిపీట్ అయితే వదిలే ప్రసక్తే లేదని వీఆర్ఓలకి హెచ్చరిక పైలాన్ను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వంసం చేశారని ఆరోపించిన మన్నెమాల నమ్ముకున్న వారిని వాడుకొని నట్టేట ముంచడమే రామిరెడ్డి నైజమంటూ మండిపాటు అర్హులైన వారందరూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్న కమిషనర్ వైవో ఆనంద్ కార్డుల్లో చేర్పులు మార్పుల కోసం సచివాలయాల్లో సంప్రదించాలని సూచన తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరిన జెన్కో కార్మికులు ధర్మల్ విద్యుత్ కేంద్రం ఎదుట అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వార్ల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యే కురుగొండ్ల దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా రాపూరులోని పెంచలకోన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రీవారు అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా పెంచల లక్ష్మీ నరసింహస్వామి గోవిందో గోవిందా అంటూ గోవింద భక్తుల నామస్మరణతో ఆ ప్రాంగణమంతా మారుమ్రోగింది. శుభముహూర్తాన స్వామి అమ్మవార్ల శిరస్సుపై జీలకర్ర బెల్లముంచి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పెంచలకోన కిటకిటలాడింది. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు పీర్ల సోమయ్య యాదవ్, తోట కృష్ణయ్య, నెల్లూరు ఆర్డీఓ నాగసంతోషిని అనుష, దేవస్థానం ప్రధాన అర్చకులు పెంచలయ్య స్వామి, సీతారామయ్య స్వామి, టీటీడీ ఆగమ పండితులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి కలెక్టర్ ఆనంద్ వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ ఆనంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జేసీ కార్తిక్ అధికారులతో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అయ్యా సారు, సమస్యల్ని వెంటనే పరిష్కరించండి అయ్యా అంటూ బాధితులు కలెక్టర్ ఎదుట మొరపెట్టుకున్నారు. గ్రీవెన్స్ కి వచ్చే ప్రతి అర్జీని అధికారులు సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. వీఆర్ఓలకి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లంచం ఇచ్చారు. ఈ సంఘటన గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో సంచలనంగా మారింది. ఇలాంటివి రిపీట్ అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. తిరుపతి జిల్లా గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్వయంగా లంచం ఇచ్చిన ఘటన సంచలనంగా మారింది. సమస్యలపై కార్యాలయానికి వచ్చిన తమను వీఆర్ఓలు లంచం డిమాండ్ చేశారని కొందరు బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే స్వయంగా బాధితులను వెంటబెట్టుకుని ఎంఆర్ఓ కార్యాలయంకు చేరుకున్నారు. గూడూరు మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్, ఇందిరానగర్ లో వీఆర్ఓలుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరికి స్వయంగా ఎమ్మెల్యే నగదును ఇచ్చారు. బాధితుల వద్ద కాకుండా నా దగ్గర డబ్బులు తీసుకోవాలని వారికి సూచించారు. కార్యాలయానికి పనులపై వచ్చిన బాధితుల వద్ద లంచం డిమాండ్ చేయడం దారుణమని అన్నారు. అధికారులు తమ పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. మామూలైతే వేరే పని ఉంది, కానీ విపరీతమైనటువంటి
ప్రజల నుంచి పొజిషన్స్ రోజుకి ఒక 10-15 పొజిషన్స్ వస్తున్నాయి ఆఫీస్లో. నేను ఎప్పుడు గ్రీవెన్స్ పెట్టినా కానీ అప్పుడు వస్తుంది. ఎంఆర్ఓ గారు వచ్చినప్పుడు ఆయన చెప్పినప్పుడు కొన్ని ఆయన పరిష్కరిస్తున్నాడు ఇబ్బందులే. కానీ ఆయన పరిధిలో కాదు, హిందీ పరిధిలో పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే పేదవాళ్ళ దగ్గర 4,000 5,000 ఇస్తే డబ్బులు ఇస్తాం, ఇస్తే పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాం, ఇవ్వము. తర్వాత మొన్న టీచర్స్ సంబంధించిన డిఎస్సి పడితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అడిగితే ఆ డబ్బులు డిమాండ్ చేశారు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్కి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, వచ్చిన ప్రజలకి ఇర్రెగ్యులర్గా సమాధానం చెప్తున్నారు. అందుకనే సరే ఎంఆర్ఓ గారికి చెప్పి దాని తర్వాత ఏం చేయాలో అనేది కూడా మళ్ళీ నిర్ణయం కూడా తీసుకుంటాం. అంత తేలిగ్గా వదిలే పరిస్థితి లేదు. డైరెక్ట్గానే ఇప్పుడు నేనే తీసుకొచ్చా. మా వాళ్ళు డబ్బులు అడిగారా, డబ్బులు ఇచ్చేవాళ్ళు పాపం, తీసుకో పనిచేయండి. ఏం చేసింది, నా ఓట్లు వేసి అడుగుతున్న వాళ్ళు నేను చేయించాను, ఎట్లా ఏదో చేయించాను కదా. అలవాటు కొన్నోళ్ళు మనం చెప్తే మారేవాళ్ళు కదా, వాళ్ళు మారలేదు కాబట్టి డబ్బులు ఇచ్చారు, వస్తుంది తీసుకున్నారు పాపం, జోరు పెడుతున్నారు. బయట కూడా ఇలా చూడండి ఎంత పరిస్థితి ఉండే, ఎంతమంది మీరు అందరూ ఉన్నా ప్రెస్ ఉన్నా కానీ ఏంది ఇదేమో చూసుకోవాలి అంటే జోరు పెడుతున్నారు. అది సంతోషం అండి, వాళ్ళని ఉపయోగించుకోమని చెప్తున్నా. సంతోషం ఏదైనప్పటికీ ఏదో విఆర్ఓ గారి పైన పిటిషన్లు ఎంఆర్ఓ గారు చూస్తున్నాను, ఇవి కూడా స్పందించమని చెప్పి కోరుతున్నా. ఎమ్మెల్సీ బీదా రవిచంద్రను నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బీదాను ధనుంజయ రెడ్డి శాల్వాలతో సన్మానించారు. డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికైన మెట్టుకూరికి రవిచంద్ర శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్రను నగరంలోని వారి నివాసంలో నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బీదాను ధనుంజయ రెడ్డి శాల్వాతో సన్మానించారు. డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికైన మెట్టుకూరికి రవిచంద్ర శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. సమర్థత గల వ్యక్తి పల్లా శ్రీనివాసరావుని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పల్లా శ్రీనివాసరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గిరిధర్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుపోతున్న వ్యక్తి పల్లా శ్రీనివాసరావు అని కొనియాడారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ కార్పొరేటర్లు, టీడీపీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలను డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వేమిరెడ్డి దంపతులను ఆయన శాల్వాలతో సత్కరించారు. నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా ఎన్నికైన మెట్టుకూరు ధనుంజయ రెడ్డి సోమవారం నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు డీసీసీబీ చైర్మన్ పదవి రావడంతో వేమిరెడ్డి దంపతులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపు వీపీఆర్ మెట్టుకూరులు ఏకాంతంగా పలు రాజకీయ, ఇతర అంశాలపై చర్చించుకున్నారు. పైలాన్ను కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వంసం చేశారని మన్నిమాల సుకుమార్ రెడ్డి ఆరోపించారు. నమ్ముకున్న వారిని వాడుకొని నట్టేట ముంచడం ప్రతాప్ కుమార్ రెడ్డి నైజమని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కావలి పైలాన్ ధ్వంసం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, తనతో పాటు విలేకరులపై కేసుల నమోదు, ఇతర అంశాలపై మొదటిసారి మన్నెమాల సుకుమార్ రెడ్డి నోరు విప్పారు. కావలి పట్టణంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆనాడు జరిగిన వ్యవహారంపై వాస్తవాలను తెలియజేసి సంచలనాలకు తెరలేపారు. కమ్మ సామాజిక వర్గంపై ద్వేషంతోనే కావలిలో అమృత్ పథకం పైలాన్ను మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వంసం చేశాడని కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి పేర్కొన్నారు. పైలాన్ ఉన్న స్థలంలో విలేకరులకు ప్రెస్ క్లబ్ కట్టిస్తానని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాయమాటలు చెప్పి రాత్రికి రాత్రే ధ్వంసం చేయించారన్నారు. నాడు ఈ చర్యను తాను వ్యతిరేకించినట్లు చెప్పారు. కానీ నాయకుడిగా తాము, ఆయన అనుచరులుగా ధ్వంసం చేసే ప్రక్రియలో తాము పాలు పంచుకున్నట్లు చెప్పారు.
ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే తాను పలువురు వైసీపీ నేతలు విలేకరులను ముద్దాయిలుగా చేస్తే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాత్రమే బెయిల్ తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. నమ్ముకున్న వారిని వాడుకొని వారిని నట్టేట ముంచడం ప్రతాప్ కుమార్ రెడ్డి నైజం అంటూ ఈ సందర్భంగా సుకుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమృత్ పైలాన్ ధ్వంసం కేసులో సుకుమార్ రెడ్డిపై కూడా కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసుపై స్వయంగా సుకుమార్ రెడ్డి స్పందించడం, ప్రతాప్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం ఇప్పుడు కావలిలో చర్చనీయాంశంగా మారింది. కావలి రాజకీయ మీడియా వర్గాల్లో ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందోనన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ సామాజిక వర్గం డాష్ అని చెప్పి బూతులు మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ శిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు, దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పన్ని ఏ విధంగా అమలు పరిచాడో సవివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చెప్తారు. ఎందుకంటే కావిల్లో జర్నలిస్టుల్ని 2 గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్ట్ క్లబ్ కట్టిస్తానని చెప్పి ఆ సాకు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూల్చాడో ఆ సంఘటన కూడా, ఎందుకంటే మీరందరూ కూడా సాక్ష్యమే, ఇక్కడుండే విలేకరులందరూ కూడా జర్నలిస్ట్ క్లబ్ కి నిధులు ఇస్తాడంటే పైలాన్ వదిలేసి వెనక్కి ఇవ్వమను, వెనక్కి కట్టుకోండి లక్షణంగా, నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ కళ్యాణ మండపంలో అతని ఆధ్వర్యంలోనే ప్రెస్ మీట్ విలేకరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి మీరందరూ కూడా కూర్చోన్నారు. మీరే సాక్ష్యం. ఆ రోజు నేను రాను సంబంధం లేకుండా ఈ రోజు నీ జీవానికి పైలాన్ వచ్చావు, మిషన్ పంపించుకున్నావు, మున్సిపాలిటీ నుంచి వెహికల్స్ పిలిపించుకున్నావు, కొట్టించావు. నేను వచ్చా, వాస్తవం చూసా, ఇది పద్ధతి కాదని చెప్పా, నువ్వు వెళ్ళా, నాయకుడివి, నీతో మేము ఫాలో అయ్యాం. నువ్వు చేసిన తప్పుకి ఈ రోజు అందరం బలిపశువులమయ్యాం. ఈ కరం పట్టింది, ప్రభుత్వం వచ్చింది, ఈ రోజు పైలాన్ కూల్చిన విషయం మీద ఎంక్వైరీ చేసింది. ఆనాడు ప్రభుత్వం నువ్వు నిజాయితీగా కొట్టకపోతే నీకు ఆనాడున్న డిఎస్పీ ప్రసాదరావు గారు కేసును క్లోజ్ చేసి మెమో చేసి ఉండాలి కోర్టులో. అందుకే ఎప్పుడు డిపార్ట్మెంట్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకోదు, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. ఏ రాజకీయ నాయకుడికైనా ఉద్యోగాలు మాడుకొని పోలీసు వాళ్ళు ఎప్పుడు చేయరు డ్యూటీ. వాళ్ళు పర్ఫెక్ట్ గానే చేసి కేసును క్లోజ్ చేయకుండా పక్కన పెట్టారు. అదే కేసును రీఓపెన్ చేసి ఈ రోజు ఎంక్వైరీ చేశారు. వాస్తవం అయిపోయింది. కావలి ప్రజలకు క్షమాపణ చెప్పు, అయ్యా తప్పయింది, నేను తప్పు చేశాను, ఒప్పుకో, నిజాయితీగా ఒప్పుకో, ధైర్యం ఉండాలా. నేను జైలుకు పోతా, 500 మంది కార్యకర్తలతో వచ్చి జైలుకు పోతా, లొంగి పోవచ్చుగా, సిగ్గు లేకుండా పోయి బెయిల్ తెచ్చుకున్నావు ఒక్కడవే. నేను నమ్ముకున్న పాప విలేకరులకు జైల్లోనే ఉన్నారు, కనీసం లాయర్ను కూడా పెట్టలా, నీ పాపాను పోలా నువ్వు. నిన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు సర్వనాశనం చేసావు, బెయిల్ లేలా, నువ్వు ఒక్కడే బెయిల్ తెచ్చుకున్నావు. ఇంతకన్నా సిగ్గు శరం రోషం కావలి ప్రజలు ఆలోచించండి. ఎందుకంటే బెయిల్ తెచ్చుకున్నావు, మళ్ళీ వచ్చి కావిల్లో తిరుగుతున్నావు వీధంలో. నువ్వు అంటే మీరు ఆడన్నా సావండి, మీరు ఎట్టన్నా పోండి, నేను పబ్బం అయిపోయింది, నేను నవ్వుకుంటా నేను తిరుగుతా ఉంటా బజార్లో. ఇదేనా రాజకీయ నైజం? ఆలోచించండి కావలి ప్రజలారా. దీని వెనక కమ్మ సామాజిక వర్గం మీద ఎంత ద్వేషం పెంచుకొని ఆనాడు పైలాను గోలగొట్టించావో మేమందరం కూడా ఆ తప్పుని ఖండించి చెప్పినా ఇళ్లకుండా చేసిన దాంట్లో పాపాల్లో మేము ఉన్నాం. విలేకరులను అడ్డం పెట్టుకుని నువ్వు పైలాను కూల్చడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా ఈ రోజు దోషులు చేసావు. నువ్వు ప్రతాప్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అనే దానికి నేనన్నీ చెప్పినా పక్కన పెడితే ఒకే ఒక సాక్ష్యం, ఈ రోజు బెయిల్ విషయంలో తనొక్కడికే బెయిల్ తెచ్చుకున్నాడు, మిగతా వాళ్ళకి ఎవరికి బెయిల్స్ రాలా. ఇంకా ఇంత నీచమైన స్థాయికి దిగజారిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి. ఆలోచించండి. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండు అభివృద్ధికి కృషి చేస్తానని ఆర్టీసీ జోనల్ డైరెక్టర్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. ఆయన బస్టాండుని పరిశీలించి అక్కడ సమస్యలను ప్రయాణికులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండును ఆర్టీసీ జోనల్ డైరెక్టర్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పరిశీలించారు. అక్కడి సమస్యలను ప్రయాణికులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బస్టాండు ఆవరణలో మెరుగైన వసతులు లేవని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా సమస్యలను, వాటి పరిష్కారం, నిధుల విడుదల, ఇతర అంశాలపై త్వరలో జరిగే కమిటీ సమావేశంలో చైర్మన్ దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైన సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అనంతరం సురేష్ రెడ్డిని పోలేరమ్మ గుడి చైర్మన్ నానా బాలసుబ్బారావు, బీజేపీ నాయకులు శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. అడగండి సార్, అడగండి.
తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని జెన్కో కార్మికులు కోరారు. ముత్తుకూరులోని థర్మల్ విద్యుత్ కేంద్రం ఎదుట వారు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలియజేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ఎదుట కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈహెచ్పి, సిహెచ్పి, ఈసీసీఎస్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను మ్యాన్ పవర్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ పై జెన్కో కార్మికులు చేస్తున్న ఆందోళన నేటితో 30వ రోజుకు చేరుకుంది. రోజుకొక తీరుగా నిరసన తెలుపుతున్న కార్మికులు అర్ధనగ్నంగా నిలబడి యాజమాన్యం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గోడ భాస్కర్, యూనియన్ నాయకులు నక్కా శ్యాంప్రసాద్, శివ, భాస్కర్, వెంకటేశ్వర్లు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మధ్య థర్డ్ పార్టీ విధానాన్ని యాజమాన్యానికి కార్మికులకి మధ్య థర్డ్ పార్టీ విధులు వెంటనే మ్యాన్ పవర్ చేయాలి. పనిచేస్తున్న కార్మికులు వెంటనే మ్యాన్ పవర్ గా గుర్తించాలి. ఈసీఎస్ లో పనిచేస్తున్న కార్మికులు వెంటనే కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలి. ఈసీఎస్ లో పనిచేస్తున్న కార్మికులు శ్రీ నాగవరపమ్మ శ్రీ పోలేరమ్మ కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవార్లకు వేద పండితులు ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. సంగం మండలం కొరిమెర్ల గ్రామంలో శ్రీ నాగవరపమ్మ శ్రీ పోలేరమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి వేద పండితులు ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. కార్యనిర్వాహకులు వడ్లమణి చెనకొండ స్వామి నాయుడు, గద్దె మాల్యాద్రి యాదవులు మంగళ వాయిద్యాలతో కలిశాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కుంభాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పవిత్ర జలాన్ని వేద పండితులు భక్తులపై చల్లారు. భక్తులు శ్రీ నాగవరపమ్మ పోలేరమ్మ అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉపాధి పనుల్లో 5 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ కు వినతిపత్రం అందజేశారు. అవినీతి చేసిన అధికారులపై పూర్తి స్థాయి విచారణ చేయాలని ఉపాధి హామీ పనుల నిజ నిర్ధారణ కమిటీ జిల్లా కన్వీనర్ కొప్పోలు రఘు కలెక్టర్ ను కోరారు. నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని తనిఖీల్లో తెలిసినా అధికారులపై ఎందుకు చర్యలు చేపట్టలేదని ఉపాధి హామీ పనుల నిజ నిర్ధారణ కమిటీ జిల్లా కన్వీనర్ కొప్పోలు రఘు ప్రశ్నించారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇదే అంశంపై ఆయన కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రఘు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ జిల్లాలో 14 మండలాలకు సంబంధించి సోషల్ ఆడిట్ లో 5 కోట్ల రూపాయల మేర ఉపాధి పనుల్లో అవినీతి జరిగిందని, రికవరీకి సిఫార్సు చేసినప్పటికీ ఇప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన తెలిపారు. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న అధికారుల అవినీతిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టరేట్ నందు కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి తిక్కన ప్రాంగణంలో ఈరోజు గ్రీవెన్స్ డే సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఉపాధి హామీ పనులపై జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంపై సానుకూలంగా స్పందించి సంబంధిత మండలాలు మేము నిజ నిర్ధారణ కమిటీ వేసి జిల్లా వ్యాప్తంగా నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ కన్వీనర్గా కొప్పాల రఘు అని నేను ఉంటూ మా యొక్క కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా 5 కోట్ల పైనే సాక్షాత్తు డోమా పీడీ గారు చేపట్టినటువంటి సామాజిక తనిఖీలో భాగంగా వెలుగులోకి వచ్చినటువంటి వాస్తవాలని మరియు ఆ యొక్క స్టేట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సంబంధం లేని కేసులో నా బిడ్డను ఇరికించారని తల్లి సౌటూరి వెంకటరమణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి న్యాయం చేయాలని ఎస్పీ గ్రీవెన్స్ లో అడిషనల్ ఎస్పీకి ఆమె వినతిపత్రం అందజేశారు. తమకు ఎటువంటి సంబంధం లేని దొంగతనం కేసులో ఇరికించారని జిల్లా ఎస్పీ విచారణ చేసి తమ బిడ్డకు న్యాయం చేయాలని సౌటూరి వెంకటమ్మ అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్యాను కోరారు. నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వెంకటేశ్వరపురంకి చెందిన వెంకటమ్మ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇందుకురుపేట పోలీసులు తన పెద్ద కుమారుడు అశోక్ కు ఎటువంటి సంబంధం లేని ఓ దొంగతనం కేసులో అన్యాయంగా ఇరికించి ఇబ్బందులు పాల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాచి పనులు చేసుకుని జీవించే తాను ఆటో నడుపుకొని కష్టపడి బతికే తమ బిడ్డ మీద పోలీసులు అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉన్నతాధికారులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆమె మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు.
నా పేరు సౌటూరి వెంకటమ్మ. నా కొడుకు కుమారుడు పెద్ద కుమారుడైన అశోక్ని నా కొడుకుని తీసుకుపోయి పోలీసు వాళ్ళు 6వ తేదీ రోజు మా ఇంటికి వచ్చి వాడిని తన్ని నా అడ్డం పోయిన దానికి నన్ను రారా ఇంకా పడుకొని ఉండవు కదరా పెళ్ళాని పక్కలని చెప్పి అసహ్యంగా మాట్లాడి వాడిని తన్నుకుంటా తీసుకొని పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ నాగార్జున సార్ వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి నా బిడ్డను తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్ళి ఇందుకూరుపేటకి వెళ్తే సార్ నా బిడ్డ ఆడలేడు సార్, నా బిడ్డను చూపిండు సార్. ఆడలేడులే నీ బిడ్డ యాడికి వస్తాడులే, యాడికి పోయినాడు మాకేం తెలుసు, మేము ఎందుకు తీసుకొచ్చాను నీ కొడుకుని అని చెప్పి అక్కడ ఎగతాళిగా మాట్లాడి అసలు ఏం చేస్తే తీసుకొచ్చారు సార్ నా కొడుకుని. నా బిడ్డ చేసిన నేరం ఏంటి సార్, మేమేం దొంగలం కదా సార్, నేను పోలీసు వాళ్ళ ఇంట్లో పాసి పని చేసుకునేదాన్ని సార్, మా బిడ్డని ఎందుకు తీసుకొచ్చారు? నా చేష్టాలు చేయగాకే ఇక్కడ కోర్టులో ఏంది నీకేందో చెప్పేదే, నీ కొడుకు దొంగే, ఆ దొంగతనం కేసులో పట్టుకొచ్చానే కోర్టు పెడతాను, నీ చేత అయితే కోర్టు పెట్టుకోవాలి, ఏంది నువ్వు ఎడకొచ్చి దౌర్జన్యంగా మాట్లాడతాను, నువ్వేం లాయర్ అంటే నీకు చెప్పేదానికే నేను చెప్పి ఆడ గందరగోళంగా తిట్టా. రాత్రి 10 గంటల దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకొని బాధీ పడతా సార్, నా బిడ్డను చూపిండి సార్. లేడు, తీసుకొస్తాడు పో, ఎస్ఐ తీసుకొస్తాడు పో. సూలూరుపేట ఆర్టీసీ డిపోను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి డిపోలను తనఖా పెట్టారని, ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడిప్పుడే ఆర్టీసీని పూర్వ వైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని ఆర్టీసీ డిపోను జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేసి ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ పరిసర ప్రాంతాలలో అపరిశుభ్రంగా ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్, ఆర్టీసీ కార్మికుల రెస్ట్ ఏరియా భోజనశాలల్లో అపరిశుభ్రతతో పాటు వసతులు లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. కార్మికుల రెస్ట్ ఏరియాలో రేకులకు సీలింగ్ ఊడిపోయినా పట్టించుకోపోవడం చాలా దురదృష్టకరమని సురేష్ రెడ్డి అన్నారు. ఇక్కడ పనులు చేస్తున్న కాంట్రాక్టర్తో ఆయన మాట్లాడి డిపో ఇంత దుస్థితిలో ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని, మీరు చేయలేకపోతే వేరే కాంట్రాక్టర్ కు పనులు అప్పజేస్తామని జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి ఫోన్లో ఆయనను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆరణి విజయభాస్కర్ రెడ్డి, తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి, తన్నీరు శేషగిరిరావు, బెజవాడ విజయమ్మ, సూరిబాబు, సాగర్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ మాట్లాడేది ఏంది, వరస్ట్ గా ఉన్నాయి టాయిలెట్స్ కానీ కింద క్లీనింగ్ కానీ, అసలు మనుషులు రావట్లేదంట. మీకు ఇష్టం లేదా ఏంది చేయడం, సర్వీస్ చేయడం? లేదు, ఇవాళ ఒక్కరే వచ్చారంట, అంతకుముందు 3 వచ్చేవాళ్ళు. అసలు సరిగ్గా లేదు, మొత్తం అంతా గలీజ్గా ఉంది ఇక్కడ. నేనే కాదు, ప్రెస్ అంతా ఉంది. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ వైవో ఆనంద్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అర్హులందరూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డులను స్థానిక వార్డు సచివాలయాల ద్వారా మంజూరు చేస్తున్నామని, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు ఉన్నవారు సంబంధిత సచివాలయాల్లో సంప్రదించాలని కమిషనర్ వైవో ఆనంద్ సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నూతనంగా వివాహమైన వారు రేషన్ కార్డుల దరఖాస్తు కోసం వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాలని, పూర్తి వివరాల కోసం సంబంధిత సచివాలయాల కార్యదర్శులను సంప్రదించాలని సూచించారు. PMEY2 పథకం ద్వారా నూతనంగా లబ్ధిదారులకు టిట్కో గృహాలను మంజూరు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 40 విజ్ఞప్తులను అందుకున్నామని, నిర్దేశించిన గడువులోపు పరిష్కరించేందుకు సంబంధిత విభాగం చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, సెక్రటరీ శ్రీలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరిరావు పాల్గొన్నారు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 40 అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా హౌసింగ్ సంబంధించి 21 గ్రీవెన్సెస్ ఇచ్చారు. అందులో కొంతమంది గతంలో టిడ్కోలు అలాట్ చేసి వివిధ కారణాల వల్ల ఎవరికైతే క్యాన్సిల్ చేయబడ్డాయో వారు కట్టినటువంటి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇప్పించమని, అలాగే కొంతమంది న్యూ హౌసెస్ కావాలని చెప్పి అడిగిన వారు కూడా ఉన్నారు. సో కొత్తగా ఇల్లు కావాల్సిన వారికి వారి ఎలిజిబిలిటీని బట్టి PMEY2 కింద వారికి ఇవ్వడం జరుగుతుంది. నెల్లూరుని ఒక మోడల్ మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా గౌరవ పురపాలక శాఖ మార్చులు శ్రీ పొంగూరు నారాయణ గారు, అలాగే రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ గారి యొక్క పర్యవేక్షణలో UGD అండ్ మెగా పైప్ లైన్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి.
ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి మనకు ఇప్పటికే అల్లీపురం మరి జనార్దన్ కాలనీ ఎస్టీపీలు రన్నింగ్ లో ఉన్నాయి. అది క్రిటికల్ గ్యాప్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఆ క్రిటికల్ గ్యాప్ వర్క్స్ కూడా కమెంట్స్ అయ్యాయి, అవి కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు యూజీడీ కనెక్షన్స్ నవాబ్పేటలో ఇస్తూ ఉన్నారు, దానికి సంబంధించి ఐఈసీ యాక్టివిటీ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా యూజీడీ కనెక్షన్స్ పైప్ లైన్ ఎక్కడైతే పూర్తయిందో అక్కడ ఖచ్చితంగా మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ని కేవలం ₹1 మీరు తీసుకోవాలని చెప్పి ఇది రాష్ట్ర ప్రభుత్వం మీకోసం ప్రత్యేకంగా కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం. కేవలం ₹1 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా యూజీడీ లైన్ పూర్తయి ఎక్కడైతే కనెక్షన్ ఇవ్వడానికి సిద్ధమైందో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కన్నుల పండుగ సాగిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వార్ల కళ్యాణం, గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన పెంచలకోన క్షేత్రం. ఎంఆర్ఓ ముందే రెవెన్యూ అధికారులకి లంచమిచ్చిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఇలాంటివి రిపీట్ అయితే వదిలే ప్రసక్తే లేదని వీఆర్ఓలకి హెచ్చరిక. పైలాన్ను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వంసం చేశారని ఆరోపించిన మన్యమాల, నమ్ముకున్న వారిని వాడుకొని నట్టేట ముంచడమే రామిరెడ్డి నైజమంటూ మండిపాటు. అర్హులైన వారందరూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్న కమిషనర్ వైవో ఆనంద్, కార్డుల్లో చేర్పులు మార్పుల కోసం సచివాలయాల్లో సంప్రదించాలని సూచన. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరిన జెన్కో కార్మికులు, ధర్మల్ విద్యుత్ కేంద్రం ఎదుట అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.